హలో అండి, నా పేరు సురేష్ అండి. ఈరోజు నేను తీసుకున్న కాన్సెప్ట్ 2 కాన్సెప్ట్స్ అండి. సో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే లీఫ్ ఇయర్ని చెక్ చేయడం అండి. యూజరు లీఫ్ ఇయర్ని ఎంటర్ చేస్తాడు, అది మనం ప్రోగ్రామేటికల్గా రాసి ఆ ఇయర్ లీఫ్ ఇయరా కాదా అని చెప్పాలండి. సెకండ్ పాయింట్ వచ్చి రివర్స్ స్ట్రింగ్ అండి. యూజరు స్ట్రింగ్ని ఎంటర్ చేస్తాడండి, క్యారెక్టర్స్ని ఎంటర్ చేసిన వెంటనే ఆ క్యారెక్టర్స్ని రివర్స్ చేయాలి. రివర్స్ చేయాలి అని అంటే ఎలా చేయాలంటే, సో లాస్ట్ లెటర్ వచ్చి ఫస్ట్కి రావాలి, లాస్ట్ నుంచి సెకండ్ వచ్చి సెకండ్కి రావాలి, లాస్ట్ నుంచి థర్డ్ది వచ్చి థర్డ్కి రావాలి. సో అలాగా చేంజ్ అయిపోవాలన్నమాట, రివర్స్ అయిపోవాలి. అది కాన్సెప్ట్. సో మన ఫంక్షన్స్ మొదలు పెట్టేద్దాము. సో ఫంక్షన్ నేమ్ ఏం తీసుకుందాం అంటే అండి, లీఫ్ ఇయర్ అని తీసుకుందామండి. డెఫ్ లీఫ్ _ఇయర్ అని చెప్పి ఇయర్ అని పెట్టేసి పెడదామండి. ఒక పారామీటర్ తీసుకుందాము. ఇక్కడ ఒక కండిషన్ రాదండి, ఎందుకంటే లీఫ్ ఇయర్ని ఐడెంటిఫై చేయాలంటే ఒక కండిషన్ ఉంటుందండి. ఆ కండిషన్ ఏంటి అని అంటే 4తో డివిజిబుల్ అయ్యి 100తో డివిజిబుల్ కాకపోతే అది లీప్ ఇయర్ అవుతుంది అనమాట. సో మళ్ళీ చెప్తున్నానండి, 4తో డివిజిబుల్ అయ్యి 100తో డివిజిబుల్ కాకపోతే అది లీఫ్ ఇయర్ అవుతుందండి. ఇది ఒక కండిషన్ అండి. ఇంకో కండిషన్ ఉంటుందండి. ఇంకో కండిషన్ ఏంటంటే 400తో డివిజిబుల్ అయితే అది కూడా లీఫ్ ఇయర్ అవుతుందండి. సో అర్థమైందని అనుకుంటున్నాను. సో ఫంక్షన్ రాస్తే మనకి క్లియర్గా ఉంటుందండి. సో ఫంక్షన్ స్టార్ట్ చేద్దాము. ఇఫ్ ఫంక్షన్ రాస్తున్నానండి. ఇఫ్ మనం తీసుకున్న పారామీటరు మాడ్యులా యూస్ చేస్తున్నానండి. ఎందుకు మాడ్యులా యూస్ చేస్తున్నానంటే, డివిజిబుల్ అయిద్ది అని అంటే దానికి 0 రిమైండర్ వచ్చింది. డివిజిబుల్ కాదు అని అంటే రిమైండర్ 0 కాకుండా సంథింగ్ ఎల్స్, అంటే 1 కానీ 2 కానీ ఏదన్నా రావచ్చు. సో మనకి ఇప్పుడు మాడ్యులా యూస్ చేసామంటే ఈజీగా ఉంటుందండి, అదండి. సో ఇఫ్ ఇయర్ మాడ్యులా 4 అండి. 4తో కదండి డివిజిబుల్ చేయాల్సింది. మనం చేసినప్పుడు డబుల్ ఈక్వల్ టు 0 వస్తే అండి. అలాగే ఇంకోటి అనుకున్నామండి, 4తో డివిజిబుల్ అవ్వాలి కానీ అదే ఇయర్ 100తో కాకూడదు అని కూడా అనుకున్నాం. కాబట్టి ఎండ్ ఫంక్షన్ రాద్దామండి. ఎండ్ రాసి సేమ్ ఇయర్ని మనం డివైడెడ్ చేద్దామండి 100తో చేసి అది నాట్ ఈక్వల్ టు 0 అని రాద్దాం. ఎందుకంటే మనకు చాలా రిమైండర్స్ వస్తాయి కదండి, ఏ రిమైండర్ ఎంత నెంబర్ వస్తుందో అని మనం ఐడెంటిఫై చేయలేం కదా, అందుకని నాట్ ఈక్వల్ టు 0 రాశానండి. అలాగే ఇంకొక ఫంక్షన్ అనుకున్నామండి. ఇప్పుడు ఈ ఫంక్షన్లో వస్తే లీఫ్ ఇయర్ అనుకున్నామండి. అలాగే ఇంకొకలాగా కూడా చేస్తే లీఫ్ ఇయర్ కూడా అనుకున్నాం. ఇది కానీ అది కానీ రెండిట్లో ఏదైనా లీఫ్ ఇయర్ అనమాట. ఆర్ అని పెట్టాను అందుకనే. సో ఆర్ 400తో డివైడ్ చేయాలండి ఇయర్ని. సో అది డబుల్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఎందుకంటే మనం డివిజిబుల్ రాయాలి కాబట్టి, డివిజిబుల్ అవ్వాలి కాబట్టి మనం 4 డబుల్ ఈక్వల్ టు 0 అని పెట్టామండి. ఇది ఫంక్షన్ అండి. సో ఇది కరెక్ట్ అయితే, అంటే ఇది కానీ కరెక్ట్ అయితే రిటర్న్ ట్రూ అని రాసుకుంటున్నానండి. ఈ రెండు అవ్వకపోతే అని రిటర్న్ ఫాల్స్ అని రాస్తున్నానండి. సో ఫంక్షన్ అయిపోయిందండి. మనం ఇప్పుడు ఇన్పుట్ ఫీల్డ్ తీసుకున్నాం. ఇన్పుట్ ఫీల్డ్ ఒక వేరియబుల్ తీసుకుని దాంట్లో పెట్టుకుందామండి. వై అని పెట్టుకుందాము. వై అని దాన్ని నేమ్ పెట్టుకుని ఇన్పుట్ ఫీల్డ్ రాద్దామండి. ఇన్పుట్ ఫీల్డ్ ఇంట్లో రాద్దాము, ఎందుకంటే ఇంటిజర్సే కదా మనకు ఇన్పుట్ చేసేది. సో ఇన్పుట్ ఎంటర్ ఏ ఇయర్. ఓకే అండి, ఎంటర్ ఏ ఇయర్ అని రాద్దాము. సో ఇన్పుట్ తీసుకున్న తర్వాత దీనికి కండిషన్ రాద్దామండి. కండిషన్ ఏంటంటే, ఒకవేళ అయితే ఈ మెసేజ్ ప్రింట్ చేయి, అవ్వకపోతే ఇంకో మెసేజ్ ప్రింట్ చేయి అని చెప్పేసి రాద్దామండి. సో ఇఫ్ మనం ఎంటర్ చేసింది మనం పైన రాసిన ఫంక్షన్లోకి పాస్ చేయాలి కదండి. సో లీవ్ _ఇయర్ వైని పాస్ చేద్దామండి. వైని పాస్ చేసి అయితే, సో ఒకటే మనకి ట్రూ అయితే అనమాట అర్థం. అంటే పైన ఫంక్షన్ రాసాం కాబట్టి ట్రూ అయితే అండి. ఇక్కడ ఏం రాసుకుందాం, మనం ఎంటర్ చేసింది ఏదైతే ఉంటుందో, ఎందుకంటే ఫార్మాట్ చేయడం బెటర్. మనం ఎంటర్ చేసిన నెంబర్ ఉంటుంది కదా, అది కూడా ఇక్కడ ప్రింట్ చేసుకుందామండి. సో మనం వై అని రాసుకుంటున్నాము. సో వై అని రాసుకున్నాము ఈజ్ ఏ లీఫ్ ఇయర్, ఎందుకంటే మనకి పైన ఫంక్షను కరెక్ట్ అయితే లీఫ్ ఇయర్ అని అర్థం అండి, లీఫ్ ఇయర్ అని. ఒకవేళ కాకపోతే ఎల్స్ కండిషన్ కూడా రాసుకుందామండి. కాకపోతే అన్నది కూడా ఉండాలి కదా, ఎల్స్ ప్రింట్ ఇక్కడ కూడా ఫార్మాట్ చేసుకుందామండి. ఎందుకంటే మనకి ఏది ఎంటర్ చేస్తామని తెలియడం కోసం, అంతేనండి. ఫార్మాట్ మామూలుగా అయినా రాసుకోవచ్చు అండి, ఫార్మాట్ అయితే కొంచెం ఈజీగా ఉంటుందని ఫార్మాట్ రాస్తున్నాను. సో వై
ఈజ్ నాట్ ఏ లీప్ ఇయర్. ఓకే కదండి. సో ఇది మన ఫంక్షన్ అండి. ఫంక్షన్ రన్ చేద్దామండి. 1990 ఎంటర్ చేస్తున్నానండి. ఈజ్ నాట్ ఏ లీఫ్ ఇయర్ అంటండి. సో 1991 ఎంటర్ చేస్తున్నాను, నాట్ ఏ లీఫ్ ఇయర్. 1992 ఎంటర్ చేశానండి, ఈజ్ ఏ లీఫ్ ఇయర్. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనకు 4 ఇయర్స్ దాటిన తర్వాత మళ్ళీ లీఫ్ ఇయర్ రాయాలి. చూడండి మళ్ళీ చేస్తున్నాను. 1993 అండి, నాట్ ఏ లీఫ్ ఇయర్. 1994 అండి, నాట్ ఏ లీఫ్ ఇయర్. 1995 అండి, నాట్ ఏ లీఫ్ ఇయర్. 1996 చూసారా, లీఫ్ ఇయర్. 4 ఇయర్స్ తర్వాత మనకి లీఫ్ ఇయర్ మళ్ళీ వచ్చింది. సో ఇది ఫంక్షన్ అండి. ఓకే అండి, మనం ఇప్పుడు సెకండ్ కాన్సెప్ట్కి వద్దాము. సెకండ్ కాన్సెప్ట్ ఏంటి? రివర్సెస్ స్ట్రింగ్ అండి. సో రివర్సెస్ స్ట్రింగ్ అంటే స్ట్రింగ్ని రివర్స్ చేయడం అండి. సో ఫంక్షన్ రాసేసుకుందాము. ఫంక్షన్ రాసుకుంటే మనకు కొంచెం క్లారిటీ వచ్చింది. సో ఫంక్షన్ నేమ్ వచ్చి రివర్స్ అండర్స్కోర్ స్ట్రింగ్ అని పెడుతున్నానండి. ఒక పారామీటర్ కూడా పాస్ చేసుకుంటున్నాను దాంట్లోకి. చేసుకుని ఇప్పుడు ఫంక్షన్ రాసుకుంటున్నానండి. సో ఫంక్షన్ ఏం రాసుకోవాలి అని అంటే మనకి రివర్స్ అవ్వాలి అని అని మనం రాసుకోవాలండి. సో దాని గురించి చూడండి నేను ఎలా రాస్తున్నానో ఒకసారి. ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. సో ఇక్కడ నేను ఏం చేశానంటే అండి, స్లైసింగ్ చేశానండి, రివర్స్ స్లైసింగ్ చేశాను. నా పారామీటర్స్ ఏదైతే తీసుకుంటే ఇక్కడ ఐ అనటం వల్ల కొంచెం మీకు ఇబ్బందిగా ఉండొచ్చు. సో ఇక్కడ నేను ఏం చెప్తానంటే ఇన్పుట్ అండర్స్కోర్ స్ట్రింగ్ అని రాస్తానండి. అది ఈజీగా ఉంటుంది మనకి. ఇన్పుట్ అంటే మనం స్ట్రింగ్ ఏదైతే ఎంటర్ చేస్తామో ఆ స్ట్రింగ్ అని చెప్పడం కోసం ఇన్పుట్ స్ట్రింగ్ అని రాశానండి. సో ఇన్పుట్ స్ట్రింగ్ ఏదైతే ఎంటర్ చేస్తానో దాన్ని స్లైస్ చేశానండి. సో పైథాన్లో ఒక స్లైసింగ్ అని ఒక కాన్సెప్ట్ ఉందండి. మీకు అందరికీ తెలిసిన విషయమే, నాకు తెలిసిందే చెప్తానండి. చూడండి, ఎన్ అని ఒకటి తీసుకున్నానండి, ఒక వేరియబుల్ తీసుకుని దానికి పైథాన్ అని ఒక నేమ్ ఇచ్చానండి. సో ఇప్పుడు దీన్ని చూడండి, నేను స్లైసింగ్ ఎలా చేస్తాను అంటే ప్రింట్ ఎన్లో 1 అని ఇస్తానండి. ఎంటర్ కొడుతున్నాను. చూసారా, 1 అనేది 1 ఏదైతే ఉందో ఏముందో చూడండి, మీకు ఇక్కడ 0 1 y ఉందండి. 1 దగ్గర నుంచి మొత్తం అని తీసుకుంది. ఎప్పుడైనా సరే ఇందులో కౌంటింగ్ ఎలా ఉంటుంది అని అంటే 0 1 2 3 4 5 6 అలా ఉంటుందండి. ఫస్ట్ 0 తీసుకుంటుంది. చూడండి 0 కూడా చూసి చూపిస్తాను మీకు. సో 0 చూసారా, పైథాన్ 0 పెడితే పైథాన్ వస్తుంది అనమాట, మొత్తం వస్తుంది. సో అలాగా 3 ఇచ్చామనుకోండి, 3 నుంచి వస్తుంది. చూడు ఇక్కడ 3, ఇక్కడ 2 ఇచ్చి ఇక్కడ 4 ఇచ్చాను అనుకోండి, చూడండి మధ్యలో వస్తాయి, టీహెచ్ వస్తుంది. ఎందుకు 2 అంటే ఏదండి, 0 1 2 అంటే టీ అండి. 4 అంటే ఏదండి, ఓ అండి. ఎప్పుడైనా సరే -1 వచ్చిద్దండి మనం ఏదైతే ఇచ్చామో దానికి. సో -1 కాబట్టి టీహెచ్ మాత్రమే ప్రింట్ అయిందండి. సో ఇలాగా మనం స్లైసింగ్ చేసుకోవచ్చు. సో డబుల్ కోలన్ స్లైసింగ్ అని ఉంటుందండి. డబుల్ కోలన్ స్లైసింగ్ అంటే 2 తర్వాత ఎన్ని అక్షరాలు ఉంటాయి, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నా అదంతా కూడా తీసుకుంటుంది అనమాట 2 తర్వాత. అలా 1 పెట్టాను అనుకోండి, 1 తర్వాత ఏమున్నా అవి తీసుకుంటాయి. సో ఇదే స్లైసింగ్లో మనం రివర్స్ కూడా తెచ్చుకోవచ్చండి. సో రివర్స్ కూడా తెచ్చుకోవచ్చు అంటే ఇప్పుడు మనం 0 1 2 3 4 5 ఎలా చేస్తున్నామో అలాగా ఇది -1 పెట్టామంటే లాస్ట్ డిజిట్స్ దగ్గర నుంచి వెనక్కి తీసుకుంటుంది అనమాట ప్రతిదీ అన్ని. చూడండి లాస్ట్ డిజిట్స్ పి ముందు ప్రింట్ అయింది చూసారా, ఫస్ట్ ఎన్ ప్రింట్ అయింది, తర్వాత ఓ ప్రింట్ అయింది, హెచ్ ప్రింట్ అయింది, టీ ప్రింట్, వై, పి రివర్స్ అయిపోయింది మొత్తం. అదే కాన్సెప్ట్ని నేను పైన రాశానండి, అందుకంటే వేరేది ఏం రాయలేదు. సో మనం మళ్ళీ ఫంక్షన్లోకి వెళ్ళిపోదామండి. సో ఇప్పుడు మనం ఫంక్షన్ రాసేసుకున్నాము, దీనికి ఇన్పుట్ ఫీల్డ్ తెచ్చుకోవాలన్నమాట. సో ఇన్పుట్ ఫీల్డ్కి ఏమని స్ట్రింగ్ కదండి, స్ట్రింగ్ ఇన్పుట్ అని రాద్దామండి. స్ట్రింగ్ ఇన్పుట్, యూజర్ స్ట్రింగ్ ఇన్పుట్ చేస్తారు కాబట్టి దానికి నేము స్ట్రింగ్ ఇన్పుట్ అని చెప్పేసి పెట్టానండి నేను. దానికి నేము స్ట్రింగ్ ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు
మనం తీసుకోవాల్సింది ఇన్పుట్ ఫీల్డ్ ఇంటీజర్ కింద కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు. రీజన్ ఏంటంటే మనం తీసుకుంటుంది స్ట్రింగే కాబట్టి. సో ఎంటర్ ఎ స్ట్రింగ్ అంటే ఇది ఎనీ స్ట్రింగ్ అనమాట. స్ట్రింగ్ని ఎంటర్ చేయమని చెప్పి యూజర్ని అడుగుతున్నాం. సో యూజరు స్ట్రింగ్ని ఎంటర్ చేస్తాడండి. సో యూజర్ ఎంటర్ చేయగానే దాన్ని మనం ఏం చేయాలి, పైన ఫంక్షన్లోకి పాస్ చేయాలన్నమాట. సో పైన ఫంక్షన్ నేమ్ ఏంటి, రివర్స్ అండర్స్కోర్ స్ట్రింగ్ అండ్ దీంట్లోకి స్ట్రింగ్ అండర్స్కోర్ ఇన్పుట్ పాస్ చేస్తాం. దీనికి ఒక నేమ్ అసైన్ చేసుకుందామండి. మనం యాక్చువల్లీ రిజల్టే కాబట్టి ఆర్ఈఎస్ అని పెట్టుకుందాము. ఆర్ఈఎస్ అని పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది మనకి. సో ఇప్పుడు ఆర్ఈఎస్ని మనం ప్రింట్ చేద్దాం అంటే ప్రింట్ ఆర్ఈఎస్. ఓకే, కొంచెం మనకు అసలు మనం ఏం ఎంటర్ చేస్తామో మనకి ఏం ప్రింట్ అయింది అన్న విషయం కూడా మనం తెచ్చుకుందామండి. సో దీనికి మనం ఎంటర్ చేసేది ఏదైతే ఉంటుందో స్ట్రింగ్ అండర్స్కోర్ ఇన్పుట్ అండి. సో స్ట్రింగ్ అండర్స్కోర్ ఇన్పుట్ కాబట్టి మనం దాన్ని ఫార్మాట్ చేసి పెట్టుకుందాము. ఫార్మాట్ కర్లీ బ్రాకెట్స్లో స్ట్రింగ్ ఇన్పుట్ is entered అవునా, అది ఫంక్షను దాన్ని పెట్టాము. ఎంటర్డ్ అది ఎంటర్ చేశారనమాట. సో మనకు కావాల్సింది రిజల్ట్ అనమాట. రిజల్ట్ ఈజ్ ఆర్ఈఎస్ఏ కదండి రిజల్ట్ అంటే. సో అలా ప్రింట్ చేసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు రన్ చేద్దాం. ఇన్వాలిడ్ సింటాక్స్ ఇది ఎక్కడ చూడండి, ఇక్కడ మనం ఈక్వల్ టు పెట్టడం మర్చిపోయాం. సో దాని గురించి అని ఎర్రర్ వచ్చింది. ఓకే, రన్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే పైథాన్ అని రాద్దామండి. రాసిన తర్వాత రన్ చేద్దామండి. చూసారా, పైథాన్ ఎంటర్డ్ రిజల్ట్ ఈజ్ ఇది 1 రివర్స్ చేసి ఇచ్చేసింది మనకి. చూసారా, మళ్ళీ ఇంకొక ఏదైనా రాద్దాము. ప్రోగ్రామింగ్ అని రాద్దామండి. చూసారా, మొత్తం రివర్స్ అయిపోయింది మొత్తం అంతా. సో ఇదండి ఫంక్షను. మనం ఇలాగా ఏ స్ట్రింగ్ ఇచ్చినా కూడా రివర్స్ చేసుకోవచ్చు అనమాట. అదండి, నాకు తెలిసింది చెప్పానండి. నాకు తెలియనిది ఏమైనా ఉంటే కమెంట్ చేయండి ప్లీజ్. బాయ్ అండి.